అందరికీ నమస్కారం. పదవి అంటే రేగు. మనకి రేగు పళ్ళు ఎప్పుడు వస్తాయి? సంక్రాంతికి వస్తాయి. ఆ సీజన్లో వచ్చే రేగు పళ్ళు దేశవాళీ రేగు పళ్ళు, అసలు రేగు పళ్ళు అవే. రేగు పళ్ళు వచ్చినప్పుడు ఒక 3 నెలల పాటు భుక్త్వాతు బదరే ఫలం అంటే భోజనం చేసాక రేగుపండు తింటే ఆ సీజన్ అంతకాలం ఉదర వ్యాధులు రావని, అంటే పొట్టకు సంబంధించిన వ్యాధులు ఏమి రావని అర్థం. పిత్తాశయంలో రాళ్ళు, కాలేయ సమస్యలు, జీర్ణ సమస్యలు ఇలాంటివి రాకుండా ఉంటాయన్నమాట. అంటే పొట్టకు సంబంధించిన క్యాన్సర్ పోవడానికి రేగాకులు 5, ఓ చిటికెడు మిరియం పొడి, ఒక పావు చెంచా బెల్లం కలిపి ముద్ద చేసుకుని రోజు ఒక ముద్ద తిన్నారనుకోండి, ఉదర సంబంధించిన క్యాన్సర్ అంటే పొట్టకు సంబంధించిన పేగులకు కానీ లివర్ కానీ సంబంధించిన క్యాన్సర్ తగ్గుద్దని చెప్తారన్నమాట. అలా గొంతు దగ్గర నుంచి కూడా గొంతు థ్రోట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, అలాగే ఇంటెస్టైనల్ పేగులకు సంబంధించిన క్యాన్సరు, మలాశయం సంబంధించిన క్యాన్సరు తగ్గుద్దట. ఫార్ములా ఏంటంటే 5 రేగాకులు, ఒక 3 మిరియాల గింజలు, పావు చెంచా బెల్లం, ఇది ఒక మోతాదు. దీన్ని పచ్చిగా తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. పచ్చిగా చేసుకోలేని వాళ్ళు ఎండబెట్టి చేసుకోవచ్చు. అది ఫార్ములా మీకు కొంచెం ఈజీగా సులువుగా ఉంటుంది అన్నమాట. దానికి ఏంటంటే 100 గ్రాములు రేగాకులు, ఎండబెట్టిన రేగాకులు 100 గ్రాములు, 10 గ్రాములు మిరియాలు మెత్తగా పొడి చేసేసుకొని దాంట్లో 100 గ్రాములు బెల్లం పొడి కలిపేసుకొని రోజు ఒక అర చెంచా పొడి వేడి నీళ్ళతో తాగితే ఈ ఉదర సంబంధ క్యాన్సర్ వ్యాధులు తగ్గుతాయి, ఉదర సంబంధ వ్యాధులు తగ్గుతాయి. దానికి ఒక మంచి పరిష్కారం ఉంటుంది. మనం ఏ వైద్యం చేయించుకుంటున్నా, కీమోలు, రేడియేషన్లు ఏం చేయించుకుంటున్నా, లేదా వేరే ఇతర వైద్యాలు ఏ మందులు వాడుతున్నా సరే ఇది వాడితే దానికి సపోర్ట్గా పనిచేసి క్యాన్సర్ స్టేజ్లు మారకుండా, ఇంకో చోట సెకండరీస్ వేరే ప్లేసులోకి వెళ్ళిపోకుండా, స్ప్రెడ్డింగ్ అవ్వకుండా ఆపుద్ది. తొందరగా ఆ క్యూర్ అయ్యి కొంతకాలం హాయిగా ఉంటారన్నమాట. ఈ రేగుపత్రి ఉపయోగం ఏంటంటే స్థౌల్యం అంటే లావుగా అయిపోవడం, ఒబేసిటీ ఇప్పుడు అందరికీ పెద్ద సమస్య మనకి. దానికి ఏంటంటే రేగాకులు 100 గ్రాములు, 10 గ్రాములు పిప్పళ్ళని అమ్ముతారు ఐరన్ షాపులో, పిప్పళ్ళు 10 గ్రాములు మెత్తగా చూర్ణం చేసేసుకొని పొడి చేసి ఉంచుకొని, ఒక పావు చెంచా పొడి గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని రోజు టీలా తాగారనుకోండి, ఒక 40 రోజుల పాటు ఒళ్ళు తగ్గుద్ది. స్థౌల్యం, ఒళ్ళు తగ్గిపోద్ది అనమాట. బరువు తగ్గడానికి, ఒళ్ళు తగ్గడానికి మంచి ఫార్ములా ఇది. ఒక 40 రోజుల పాటు వాడుకోండి. మళ్ళీ ఫార్ములా ఏంటంటే 100 గ్రాములు రేగాకులు, ఎండబెట్టిన రేగాకులు పొడి 100 గ్రాములు, 10 గ్రాములు పిప్పళ్ళు చూర్ణం 10 గ్రాములు కలిపి అది పావు చెంచా పొడి, అరకప్పు వేడి నీళ్ళుతో తాగండి. ఇంకా మీకు ఇబ్బంది అనిపిస్తే కొంచెం బెల్లం వేసుకుని తాగండి. టీ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. రోజు ఒక టీ, అది మధ్యాహ్నం పూట కానీ రాత్రి పడుకున్నప్పుడు కానీ తాగితే మంచిది. అలా ఒక 40 రోజుల్లో 80 రోజుల్లో తాగండి. తాగితే దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ ఫ్యాట్ అంతా బర్న్ అయిపోయి ముందు ఫ్యాట్ తయారవడం ఆగిపోద్ది అనమాట. అంటే ఒబెసిటీ సమస్య నుంచి బయటపడతాం. అంటే రేగుపళ్ళు వస్తాయి కదా మన సంక్రాంతి అప్పుడు, ఆ రేగుపళ్ళు మంచివి చూసి ఎండబెట్టుకొని, అదే రేగుపళ్ళతోటి ఉడియాలు చేస్తారు. రేగుడియాలు బెల్లం వేసి కుమ్ముతారు. అలా బెల్లం వేసి కుమ్మి ఉడియాల్లో పెట్టి ఎండబెట్టి దాచుకుంటే సంవత్సరం పాటు ఉంటాయన్నమాట. ఆ రేగుడియం రోజు ఒకటి తింటే స్త్రీలలో ఉండే తెల్ల కుసుమ అంటే వైట్ డిశ్చార్జ్ తగ్గిపోద్ది అనమాట. ఒక 20 రోజులు తిన్నారనుకుంటే రోజుకు ఒక ఉడియం, ఆ వైట్ డిశ్చార్జ్ సమస్య నుంచి బయటపడతారు. అంటే బాడీలో వేడి తగ్గుద్ది అనమాట. తగ్గి ఆ వైట్ డిశ్చార్జ్ తగ్గుద్ది, నీరసము తగ్గిపోద్ది. భూమి పొల్యూట్ అయిపోయింది, వ్యవసాయ భూమి పొల్యూట్ అయిపోయింది. 2 విత్తనం మనం హైబ్రిడ్ విత్తనం అయిపోయింది. 2 రైతుకి సరైన గిట్టుబాటు ధర లేదు. ఏంటి ఆ విత్తనాలు వేస్తే మళ్ళీ మొలవు ప్రాసెస్డ్. రకరకాలుగా మొత్తం వ్యవసాయం అంతా విచ్ఛిన్నం అయిపోయి హైబ్రిడ్ మయంలో ఉన్నాం మనం ఇప్పుడు. జీమోడిఫికేషన్ అది ఎంత దారుణం అంటే అవి తింటాం కదా మనం. అవి ఎలా చేస్తారు తెలుసా మీకు? విత్తనాలని హైబ్రిడ్ ఎలా చేస్తారు తెలుసా? ఎలకల క్రోమోజోమ్స్, పందికొక్కుల క్రోమోజోమ్స్ చేస్తారు.
తింటే ఒక వంకాయ ఉందనుకోండి, మామూలు దేశవాళీ చెట్టు అయితే 4-5 కాస్తుంది. అదే హైబ్రిడ్ అయితే 10 కాయలు కాస్తుంది. ఎలకలు 10 పిల్లలు పెడతాయి కదా, అది అవి అవి తింటాం. మనం తింటే ఏమవుతాం, ఎలకల్లా పుడతాం. తర్వాత ఇంకా మనం ఎంత 21 feet హైట్ అంతేనండి. ఆ కాలంలో అమ్మడి కాలంలో 21, 18, 20 అలా 7కి వచ్చాం. 7 నుంచి 5కి వచ్చాం. తర్వాత 3 అంగుళాలకు వస్తాం. ఈ హైబ్రిడ్ విత్తనాలు తింటే, హైబ్రిడ్ కూడా తింటే లిల్లీ పొట్టి చెప్తారు కదా, వెంపాల చెట్టుకి నిచ్చినేసి పెడతారని. అనమాట. పొట్టిగా అవుతుంటారు, తెలివితేటలు పెరిగిపోతుంటాయి అన్నమాట. పొట్టిగా ఇగొలది తెలివితేటలు పెరిగిపోతుంటాయి. మనకు అదే అయ్యింది, అంతేనా? అదే పైత్యం పెరుగుద్ది అన్నమాట. పాలు తాగొచ్చు, పాలు మంచిది. మీకు ఎప్పుడు కూడా మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందని వినకండి. దానివల్ల ఉపయోగం ఉందో లేదో పక్కన పెట్టేయండి. మీ పూర్వీకులు ఏం చేశారు? మీ తాత, అమ్మమ్మ, తండ్రి వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళు బాగోలేదా? వాళ్ళందరూ పాలు తాగలేదా? మనకన్నా బాగున్నారా? వాళ్ళకైనా గ్యాస్ట్రిక్లు ఉన్నాయా? వాళ్ళు మజ్జిగ తాగారు కదా, నెయ్యి తిన్నారు కదా, హార్ట్ అటాక్లు ఉన్నాయా? నువ్వుల నూనె తాగారు కదా, ఏమైనా ఉన్నాయా? నేతి గారెలు తిన్నారు కదా, అంటే గారెలు నేతిలో ముంచుకుని తిన్నారు కదా, ఏమైనా గుండె జబ్బులు వచ్చాయా? ఏం లేదు కదా. ఒబెసిటీ ఉందా? లేదు కదా. ఎందుకు లేదు? సో అవే వాటికి ఆ జబ్బులు రాకుండా చేసేవి. కొవ్వుకు విరుగుడు, అంతేనండి. అలా 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 మనం అవన్నీ తిన్నాం కాబట్టి బాగున్నారు. అందుకని మన పూర్వీకులు ఏం వెరువులు కాదు, సైంటిస్టులు. 10,000 సంవత్సరాల క్రితమే మనం ఎలా ఉండాలో రాసేసి వెళ్ళిపోయారు. మనకి ఎలా జీవించాలో నేర్పేశారు. ఎప్పుడు లేగాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు వండుకోవాలి, ఏం తినాలి, ఎలా వండుకోవాలి అని చెప్పారు.